నేను సూట్ వేసుకొని టై కట్టుకొని మంచి షూ వేసుకొని ఆఫీసర్ లాగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా దిగిన ఫోటో ఒకటి గూగుల్ ఫొటోస్లో లెక్కించాలి బయటపడితే ఆ సూటు వెనక, ఆ బూటు వెనక, ఆ టై అనుకున్న సమాచారాన్ని అది ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న కథ ఏంటిది అని చెప్పి కొంచెం మ్యాటర్ రాసి ఆ ఫోటోతో పాటు సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన తర్వాత అనేక కామెంట్లు. ఆ పోస్టులో నేను రాసింది ఏంటంటే, నేను 2019లో ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయినా. అదేంటిదంటే సేఫ్ షాప్, డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. దాని యొక్క క్యాప్షన్ ఏంటంటే డైరెక్ట్ సేల్ దిల్సే. అలాంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు నాకు వచ్చి, నువ్వు ఇన్ని రోజులు ఈ ఆటో నడుపుకుంటావు, ఎన్ని రోజులు ఈ పని చేస్తావు, ఒక్కసారి ఇందులో జాయిన్ అయ్యి చూడు, జాయిన్ అయితే నీ జీవితమే మారిపోతుంది, అసలు నువ్వు ఆటో నడపాల్సిన అవసరం లేదు, అసలు ఈ ఇంట్లో కాదు ఉండేది, మనం ఒక పెద్ద పెద్ద విల్లాలలో ఉంటాము, కార్లో తిరుగుతాము, ఫారెన్ ట్రిప్పులు, ఫారెన్ టూర్లు ఉంటాయి, అసలు నీ జీవితమే మారిపోతుంది, నీకున్న తెలివికి, నీకున్న ఆలోచనకు అసలు నువ్వు ఈ ఆటో నడపాల్సిన అవసరం లేదు, ఈ స్కూల్ పిల్లలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో, ఈ షేప్ షాప్లో చేరిన వాళ్ళు ఒక్కొక్కరు బెంజి ఆడి కార్లలో తిరుగుతాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, ఇక వాళ్ళు ఫారెన్ ట్రిప్పులు తిరుగుతాను అని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూపించి మాయ చేసి మంత్రం చేసి నన్ను అందులో జాయిన్ చేసుకున్నాను. ఎందులో? ఆ షేప్ షాప్లో. అయితే నేను జాయిన్ అయిన తర్వాత నేనేం చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత నువ్వేం చేయాల్సిన పని లేదు, జస్ట్ 20,000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొనాలి. అదేంటిది? గిన్నెలు, బాసన్లు, బట్టలు, ఇవి కొనుక్కొని నువ్వేం చేయాలంటే ఇట్లనే 20,000 పెట్టి ఇంకో 2 చేత కొనిపించాలి. ఇదే నీ పని. అయ్యో 20,000 పెట్టి కొనాలా అంటే, నీకు 20,000 పెట్టినావు కదా, 20,000 పెట్టంగానే నీ డబ్బుల మందము నీకు ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా, బాసన్లు, గిన్నెలు, గ్లాసులు, అట్లనే సూట్ బట్టలు, నీకు ఇంకా వేరే ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు 20,000 మందము అని చెప్పింది. అయ్యో ఇదేదో బాగుంది కదా అని చెప్పి మరి నేనేం చేయాలంటే ఇంకో 2 కొనిపించాలి. కొనిపిస్తే నీ పని అయిపోతుంది, ఇంకా నువ్వు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ కింద వాళ్ళు కూడా సేమ్ అట్లనే కొనిపిస్తారు అని అంటే, అవునా 2 చేత కొనిపించలేనా నేను? ఇంత తెలివి ఉన్నది, ఇంత జ్ఞానం ఉన్నది, ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఫోన్ బుక్లో 100 మంది కాంటాక్ట్స్ ఉన్నాయి, ఒక 2 చేత ప్రొడక్ట్ కొనియలేనా అని ధైర్యం చేసి 20,000 పెట్టి జాయిన్ అయిపోయాను. ఐడియా వచ్చింది. ఇక ఐడియా వచ్చిన తర్వాత ఇక మనకు ట్రైనింగ్లు, ఇంక రోజు ఫోన్ చేసాడే వాళ్ళు, ఎక్కడ ఉన్నావు, వచ్చేసేది, మీటింగ్ అవుతుందిరా. ఈ ట్రైనింగ్లు ఎలా చెప్పుడు, మనం చెప్పేటప్పుడు, మనం ఫోన్ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన దోస్తులకు కానీ మనం ఎట్లా చెప్పాలంటే, ఓ పని ఉంది, ఒక బిజినెస్ ఉంది, నేను చేస్తున్నా, నువ్వు కూడా చేస్తువురా, ఉట్టిగా ఎందుకు కూర్చుంటావు, ఖాళీగా ఎందుకుంటావు, నువ్వు చేసే పని వల్ల నీ లైఫ్ సెటిల్ కాదు, నువ్వు డబ్బులు సంపాదించలేవు, నీ వల్ల కాదు, నీ పిల్లలను, నీ భార్యను తృప్తిపరచలేవు, నువ్వు ఒక కారు కూడా కొనలేవు, నీ జీవితం అంతా కష్టపడ్డా కూడా ఒక కారు కొనలేవు. ఇలాంటి మాటలన్నీ చెప్తే వాళ్ళు ఆకర్షితులై మన నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవుతారని చెప్పింది. సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే పాటించినాయి. ఫోన్ చేసుడు, హలో ఎక్కడున్నావు, నీతో కొంచెం మాట్లాడలే, పని ఉంది, కలుస్తావా, ఏం పనో చెప్పంటే, నువ్వు కలిస్తే చెప్తా అనగానే, అరే ఎన్నడలేని ఫోన్ చేసిండు కదా అని చెప్పి నాతోటి కలిసేటోళ్ళు. కలవంగానే కూర్చోబెట్టి ఇంకా ల్యాప్టాప్, మళ్ళీ దానికి ల్యాప్టాప్కు 35,000 పెట్టి ల్యాప్టాప్ కొనిపించారు. ఎందుకంటే ల్యాప్టాప్ ఉంటేనే మనం బిజినెస్ మంచిగా చేయొచ్చు. దాంతోపాటు సూటు కుట్టిపించారు, కింద షూ వేయించారు, ఇక మన హెయిర్ స్టైల్ మార్చిండ్రు, డైలీ సేవింగ్ చేసుకోవాలి, మంచిగా యాక్టివ్గా ఉండాలి, ఇట్లా నేర్పించేసారు. ఇక అన్నీ నేర్పించి ఇక వెనక ల్యాప్టాప్ వేసుకొని సూట్ బూట్ వేసుకొని చక్కగా పోయి కూర్చోబెట్టాయి. ఏమరా అప్పట్లెక్కలేవు, ఏమైందని మనం ప్లాన్ చెప్పడానికి పోయి మన దోస్తగారి దగ్గర పోగానే, అరే ఏమరా ఇట్లా తయారైపోయాను, అసలు ఇదేంద్రు అని అన్నాడు. అనగానే అయ్యి ఏం లేదరా, నేను ఒక బిజినెస్ చేస్తున్నా, ఆ బిజినెస్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నా, నువ్వు కూడా బాగుపడాలి కదా, నేను ఒక్కొన్ని బాగుపడితే నా స్వార్థం అవుతుంది, నాతో పాటు నా స్నేహితులు, నా బంధువులు కూడా బాగుపడాలి కదా, అందుకొరకే నీకు ఒక కొత్త ఆపర్చునిటీ, ఒక మంచి బిజినెస్ తీసుకొచ్చిన నీకు అని చెప్పి అంటే, అవునారా మరి చూపెట్టరా చెప్పరా అని అంటే, అది కూర్చోబెట్టి ఫ్యామిలీతోటి దొరికితే ఫ్యామిలీతోటి ఇక కూర్చోబెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాని గురించి మొత్తం వివరించి చెప్తాం. ఇక చెప్పగానే వాళ్ళు ఆలోచించి ఇదేదో బాగానే ఉంది, కానీ దీనికంటే ముందు కూడా ఇట్లాంటి బిజినెస్లే చాలా వచ్చినాయి, అందులో 2-3 దిక్కులలో జాయిన్ అయినా నేను కూడా, కానీ ఇదేదో మోసం చేసారు చాలామంది అని వాళ్ళు క్వశ్చన్ చేశారు.